అబ్బా! బీన్సా అని అనుకునే వాళ్ళు కూడా, బీన్సా నాకు కావాలి అంటారు. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్‌కి ఎలా వస్తారు? ఈ రెసిపీ చేసి పెట్టండి. ఖచ్చితంగా వస్తారు. ఎందుకు రారో చూద్దాం. మరి అలాంటి రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ప్యాన్‌లో ఎండుమిర్చి, ధనియాలు, శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లిని వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మన ధనియాలు మంచి అరోమా రిలీజ్ చేస్తున్నప్పుడు ఇందులో కొబ్బరి వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అయితేనే ఫ్రై చేయండి. ఎండు కొబ్బరి అయితే ఫ్రై చేయక్కర్లేదు. పచ్చి కొబ్బరి అయితే లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేయండి. మరీ మాడిపోకూడదు. జస్ట్ లైట్ గోల్డ్ కలర్ రావడం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఆపేయండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లో ఆయిల్, జీలకర్ర వేసేసుకొని బీన్స్ని కొంచెం పెద్ద పీసెస్లా కట్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఈలోగా మన స్పైసెస్ అన్నీ చల్లారిపోయి ఉంటాయి కదా, వాటిని మిక్సీలోకి వేసేసుకొని కొద్దిగా గల్లుప్పు వేసి ఇలా బరకగా మిక్సీ పట్టేసుకోండి. బీన్స్ ఎప్పుడైతే 80% కుక్ అయిపోయాయని మీకు అనిపిస్తుందో అప్పుడు ఈ మసాలా అంతా వేసి ఒక 5 మినిట్స్ ఉంచితే కర్రీ రెడీ అయిపోతుందండి.